ఎంపీపీలో కూడా డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయా సార్ మొత్తం అంతా? అందుకనే ప్రభుత్వం ఈ రోజున 3 పార్టీలకే కలిపినటువంటి మెజారిటీ ఓటింగ్ ఉంది కనుక సింగిల్గా ఇక్కడైతే వివాదాలు పడతారని ఎంపీపీలని, జెడ్పీటీసీలని, సర్పంచి, ఎంపీపీ, జెడ్పీటీసీ, డివిజన్ కార్పొరేటరు, వార్డు కౌన్సిలరు ప్లస్ మేయర్స్ అందరూ డైరెక్ట్ ఎలక్షన్లు పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. కనుక ప్రతి ఒక్కరు సింపుల్ సిస్టమ్ మీదనే, ఎక్సెప్ట్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తప్ప ప్రతి ఒక్కరు సింపుల్ సిస్టమ్ మీద పోటీ చేయవలసిందే. అవును, ఇంతకుముందు ఎన్నికల గుర్తు మీద చేసేవారు, పార్టీ గుర్తు మీద జరిగేవి కాదు, ఇవన్నీ జరిగినాయి. ఎన్టీ రామారావు టైంలో జరిగినాయి. ఇప్పుడు మరలా తిరిగి ఆ పద్ధతి ఇప్పుడు వస్తుంది. కనుక ఎప్పుడైతే డైరెక్ట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి పెట్టి పార్టీ సింబల్స్ మీద కంటెస్టింగ్ వచ్చొద్దో అది రెఫరెండమే కదా. మరి ఖచ్చితంగా 2021కి రెఫరెండమే ఖచ్చితంగా. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడాలక్కడ గ్రామాల వాళ్ళు కానీ, నియోజకవర్గ స్థాయి వాళ్ళు కానీ, పైన ఉన్నటువంటి నాయకత్వం కానీ కొంత సర్దుబాటు అనేటువంటిది సమంజసంగా, ఏదో అవతల ఒక వ్యక్తి మంచివాడారా అనుకుంటే వదిలేయటం, కాదని అనుకుంటే పట్టుబట్టడం, అక్కడ ఉన్న మెజారిటీ ఓట్లు, అవతలకు వేసేటువంటి వాళ్ళ ఓట్లు ఏ కులము, మిగిలినటువంటి కులాలు ఎవరికి ఎన్ని వేస్తున్నారు, వీటన్నిటిని బెరీజు చేయగలిగినటువంటి వాళ్ళనే, నచ్చ చెప్పగలిగినటువంటి వాళ్ళని, సమర్థవంతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ని ఈ ఎన్నికల్లో అబ్జర్వర్స్గా వేయాలి, ఇన్ఛార్జీలుగా వేయాలి. ఇప్పుడు నుంచే వేయాలి, రేపు ఆగస్టు 3 నుంచే వేయాలి. ఇంకెంతో టైం లేదు కాబట్టి లేదు కనుక ఇక్కడి నుంచి ప్రణాళికలు ముందస్తులో కమిటీ మీటింగ్ పెట్టుకోవటం, పార్టీ మీటింగ్లు పెట్టుకోవటం, జాయింట్ కమిటీలు మీటింగ్ పెట్టుకోవటం, అసలు ఇతను ముందు పోయి ఆ నియోజకవర్గం మీద, ఆ మండలం మీద అవగాహన చేసుకోవటం, ఏ గ్రామంలో ఏ కులానికి ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఏ కులంలో ఎంత మెజార్టీ ఉంది, ఏ బూత్లో మొన్న ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కూటమికి ఎన్ని వచ్చినాయి, వైసీపీకి ఎన్ని వచ్చినాయి, అదర్స్కి ఎన్ని వచ్చినాయి, వీటన్నిటిని కూడా చేసుకొని ఒకళ్ళిద్దరు చెప్పేదే కాకుండా ప్రజల్లో కూడా జొరబడి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటాడు, అవతలాడి ఏ క్యాండిడేట్ నుంచోటానికి అవకాశాలు ఉన్నాయి, అతనికి ప్రత్యర్థిగా ఏ క్యాండిడేట్ అయితే బాగుంటాడు, అతనికి ఉన్న ఆర్థిక వనరులు ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి మంచితనం పరిస్థితి ఏంటి, అతను కూడా పరిపాలనా దక్షత కూడా ఏంటి, వీటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసుకొని లిస్ట్ దగ్గర పెట్టుకొని అవసరం అయితే ఇక్కడ కుదరకపోతే అధిష్టాన వర్గం దగ్గర ఈ బ్రీఫ్గా మొత్తం ఇది పెట్టేసి అక్కడ టిక్కి పెట్టించుకొచ్చి ఇక్కడ సీల్ కవర్ చేయాలి.